అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. సినిమా హాల్లో మనం ఎంతో ఇష్టంగా కొనుక్కు తినే ఉల్లి సమోసాని ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెడీ చేసుకుందామండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి సమోసాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రంచీగా లోన సాఫ్ట్గా ఉండే ఈ ఉల్లి సమోసాని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా అండి. ఒక బౌల్లో ఒక కప్పు మైదాని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి. సాల్ట్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని కాచుకుని వేసుకోండి. ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఏదైనా సరే వేడిగా వేసుకోండి. వేసుకున్న ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో కలుపుకోండి. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మనకు సమోసా చాలా క్రిస్పీగా వస్తుందండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండిలో కొంచెం వాటర్ని వేసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోండి. ఈ పిండి ముద్దను బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండి పైన మూతను తీసుకొని 1 నిమిషం పాటు మరలా బాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దని చిన్న పిండి ముద్దల్లాగా రెడీ చేసుకోండి. నేను తీసుకున్న కప్పు పిండికి 6 పిండి ముద్దలు అయితే వచ్చేయండి. ఇప్పుడు వీటిని చపాతీల కింద రోల్ చేసుకుందాం. వీటిని చపాతీ కింద రోల్ చేసేటప్పుడు మిగతా పిండి ముద్దల పైన ఖచ్చితంగా మూత పెట్టుకుని ఉంచుకోండి. తీసుకున్న పిండి ముద్దని పొడి పిండిని జల్లుకుంటూ వీలైనంత పలచగా రోల్ చేసుకోండి. మనం చేసిన చపాతీ చేతి మీద వేసుకుంటే మన వేళ్ళు కనిపించే అంత పలచగా రోల్ చేసుకోండి. ఇలా పిండి ముద్దలన్నిటినీ చపాతీలుగా చేసుకొని తీసుకోండి. స్టవ్ పై ఒక పాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీలను వేసుకొని కాల్చుకోండి. మనం రెడీ చేసుకున్న చపాతీలని కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుందండి. బాగా కాల్చారంటే మనకి చపాతీలు ఇరిగిపోతాయి. మనం హీట్ చేసుకున్న చపాతీలన్నింటినీ ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. మనం రెడీ చేసుకున్న చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఒక స్కేల్ని తీసుకుని స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. మనం చపాతీలని కట్ చేస్తున్న సైడ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. సైడ్స్ కట్ చేసుకున్న చపాతీ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం జల్లుకుంటే చాలా బాగుంటాయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న చపాతీని మధ్యగా కట్ చేసుకుని తీసుకోండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా సమోసా సీడ్స్ రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ చేసుకున్న సీడ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చండి. మన సమోసా చేయడానికి సమోసా సీడ్స్ రెడీ అయిపోయినాయండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా రెడీ చేసుకోండి. మరీ పలచగా కాకుండా అలాగని తిక్కగా కాకుండా చూసుకుని వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సైడ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుని తీసుకోండి. ఈ సైడ్స్ నేను సమోసా స్టఫింగ్లో కలుపుకుంటానండి. వేసుకునే చిప్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోండి. చిప్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం సమోసాలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఆనియన్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకుని కలుపుకోండి. ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న చిప్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆనియన్ సమోసాలు ఇలా చిప్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక షీట్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడా గ్యాప్ లేకుండా మైదాపిండి పేస్ట్తో అదిగించుకోండి. మన సమోసాలో పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ అసలు బయటికి కనిపించకుండా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకుంటూ దీన్ని అతికించుకోండి.
అదేవిధంగా మనం రెడీ చేసుకున్న షీట్లను అన్నిటినీ సమోసాలా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని గాలికి ఆరనివ్వండి. సమోసాలు ఇలా ఆరడం వల్ల మనం ఆనియన్లో ఉన్న చెమ్మ ఏదైనా ఉంటే పోతుంది. ఈ సమోసాలని మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మనకి సమోసాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలోని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలు ఆయిల్కి సరిపడగా వేసుకోండి. వెంటనే గరిటె పెట్టకుండా 2 నిమిషాలు ఆగిన తర్వాత గరిటె పెడుతూ 2 వైపులా వేయించుకోండి. సమోసాను 2 వైపులా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోండి. సమోసాలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సమోసా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత పూర్తిగా క్రిస్పీగా అనిపిస్తుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ ఆనియన్ సమోసాని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సినిమా హాల్లోని సైకిల్ మీద తెచ్చి అమ్మే ఈ క్రిస్పీ సమోసాని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.